10వ తరగతి పరీక్షల నిర్వహణలో మౌలిక వసతులు సరిగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. పరీక్షల తొలి రోజు కొత్తగూడెం సింగరేణి హైస్కూల్, సెయింట్ మేరీస్ హైస్కూల్స్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను చీఫ్ సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పర్యవేక్షించాలని ఇన్విజిలేటర్స్ను ఆదేశించారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సీసీ కెమెరాలని పరిశీలించారు. పరీక్ష హాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, తగినంత వెలుతురుతో పాటు త్రాగునీరు అందుబాటులో ఉండాలన్నారు. పరీక్ష సెంటర్స్లో సెల్ ఫోన్లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరాదని, సెంటర్స్కి సమీపంలో జిరాక్స్ సెంటర్లు ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేసి ఆ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పటిష్టంగా అమలుపరచాలని పోలీసు అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట కొత్తగూడెం ఆర్డీఓ మధు, తహసీల్దార్ పుల్లయ్య తదితర అధికారులు పాల్గొన్నారు. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.